విజయనగరం జిల్లా శృంగారపుకోట మండలం రేగ పుణ్యగిరి వలస గిరిజన గ్రామ రోడ్డు పనులు పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ కుటుంబాలతో కలిసి ఎంపీడీఓ కార్యాలయం వద్ద స్థానిక ప్రజలు నిరసన కార్యక్రమం చేపట్టారు. రోడ్డు సరిగా లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే కోళ్ళ లలిత కుమారి వెంటనే నిరసన స్థలానికి చేరుకుని గ్రామస్తులతో మాట్లాడారు. రేపటి నుంచే రోడ్డు పనులు ప్రారంభించాలని, లేదంటే కాంట్రాక్ట్ను మార్చేస్తామని అధికారులకు మరియు కాంట్రాక్టుకు హెచ్చరించారు. వెంటనే శాంతించిన ప్రజలు ఎమ్మెల్యే హామీతో నిరసన కార్యక్రమాన్ని విరమించారు. ఎన్నో ఏళ్ల ఆ రహదారి ఇబ్బంది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిధులతో గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారి సహకారంతో అనేక గిరిజన గ్రామాలకి డోలీ మోతలకు స్వస్తి చెప్పాలని చెప్పి గ్రాంట్లు అనేవి శాంక్షన్ చేయడం జరిగింది. కొన్ని అయితే నార్మ్స్ బట్టి సెంట్రల్ ఫండ్స్ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా గిరిజన గ్రామాల్లో రోడ్లకి, కొన్ని ఎన్ఆర్ఈజీఎస్ లో శాంక్షన్స్ ఇవ్వడం జరిగింది. మరి ఎస్కోట్ నియోజకవర్గంలో నా పరిధిలో కొన్ని సెంట్రల్ ఫండ్స్ నుంచి కొన్ని రోడ్లు ఇవ్వగలిగాను. కొన్ని స్టేట్ గవర్నమెంట్ ఎన్ఆర్ఈజీఎస్ నుంచి రేగ పుణ్యగిరి గ్రామానికి సుమారు 5 కోట్ల రూపాయలు, 4 కోట్ల రూపాయలు మన కలెక్టర్ గారు, ఆనాటి కలెక్టర్ గారు మేము అనుకొని ఇక్కడ శాంక్షన్ ఇవ్వడం జరిగింది. మరి హిల్ ఏరియాలో ఉన్న కారణంగా మరి ఆ కాంట్రాక్టర్ చిన్న నత్త నడకన పనులు జరగడం వల్ల ఇవాళ మా వాళ్ళంతా కూడా మా సిపిఎం సోదరులు సహకారంతో ఇవాళ ఎండి ఆఫీస్ ముందు శాంతియుత నిరసన అనేది తెలియజేయాలని చెప్పి మరి ఈ విధంగా మరి చిన్న బిడ్డలు కూడా చంకన పెట్టుకొని డోలీ మోతలకు మాకు స్వస్తి చెప్పండి, ప్రభుత్వం గ్రాంట్ ఇచ్చిన ఈ కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్ల మరి ఇవాళ మేము చేయలేకపోతున్నాం అని చెప్పి ఈ విధంగా రోడ్ లేదు అని చెప్పి రావడం జరిగింది. వాళ్ళకి ఇవాళ నేను సంఘీభావం కూడా తెలియజేస్తూ, మరి ప్రభుత్వంలో నేనున్నాను, మీ ఆడపిల్లని, ఏనాడు జరగలేని పని ఇవాళ శాంక్షన్ మీకు ఇచ్చాను, నన్ను అర్థం చేసుకోండి, ఆ కాంట్రాక్ట్తో పనులు వెంటనే చేయిస్తానంటే నా మాటకి వాళ్ళు పెద్ద మనసుతో ఆలోచించి మా సిపిఎం సోదరులు ఇరువురు, మా గిరిజన కుటుంబాల్లో ఉన్న మా ఆడబిడ్డలు, మా యువత నాకు సహకరించి అమ్మ నీ మాటకి వాళ్ళు కట్టుబడి ఈ శాంతియుత నిరసనని స్వస్తి పలుకుతున్నావు, అది నువ్వు ఇచ్చిన మాటకు కట్టుబడి రేపే వెంటనే పనులు ప్రారంభించమని కూడా వాళ్ళు నాకు తెలియజేయడం జరిగింది. తప్పకుండా ఆ కాంట్రాక్టర్ రేపు నుంచి పనులు ప్రారంభిస్తాడు. లేని పక్షంలో ఈ కాంట్రాక్టర్ ఏవైనా అశ్రద్ధ చేస్తే ఇది క్యాన్సిల్ చేసి వేరే కాంట్రాక్టర్ పెట్టైనా రోడ్డు పూర్తి చేస్తామని నేను ఈ సభాముఖంగా మా సోదరులు సోదరీమణులకి అందరికీ కూటమి ప్రభుత్వం తరఫున నేను మాట ఇస్తూ, నాకు సహకరించమని ముఖ్యంగా మా వాళ్ళందరినీ ఈ ఎండాకాలం ఎవరికి ఏం జరిగినా ఆ కుటుంబాలకి మరి నేను మళ్ళా వాళ్ళకి తీసుకొచ్చి అప్పచెప్పలేని మానవ జీవితాలు కనుక దయించి అందరూ సహకరించమని, మన వాళ్ళందరినీ పెద్ద మనసుతో ఈ లలితమ్మని నడిపించమని రిక్వెస్ట్ చేస్తూ అందరికీ నా నమస్కారాలు తెలియజేస్తూ సెలవు.